Hi everyone, welcome to my channel News at a Glance. Today I would like to appreciate the decision of Telangana government appointing transgenders as traffic volunteers. క్లిష్టమైన హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 3,000కు పైగా ట్రాన్స్జెండర్లు ఉండగా నగరంలోనే 1,000 మందికి పైగా ట్రాన్స్జెండర్లు నివసిస్తున్నట్లు అంచనా. తమదైన జీవన శైలితో జీవించే వీరిపై ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రాణించే సత్తా ఉన్న ఆదరణ కరువు అవుతుంది. అర్హులైన వారిని గుర్తించి ఎంపిక చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ట్రాఫిక్ విభాగంలో ఇప్పటి వరకు పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని నిర్ణయించారు. అర్హులైన వారిని ఎంపిక చేసి 10 రోజుల పాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ ఇస్తారు. ప్రత్యేకమైనటువంటి యూనిఫామ్తో పాటు ప్రతి నెల స్టైఫండ్ను కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. థ్యాంక్ యూ.